మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి క్షేమమిచ్చి ఈ యొక్క శుక్రవారం మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధికి మనలను తోడుకొని వచ్చిన్నారు. లోకమంతా భయంతో ఉంది. లోకంలో ఏం జరుగుతుందో సమస్తం మనకు తెలుసు. అందరూ కూడా భయంతోనే బ్రతుకుతున్నారు. ఒక నిరాశ చాలా మంది జీవితాల్లో, ఒక నిరుత్సాహం. ఎవరికి ఫోన్ చేసి మాట్లాడినా నిరుత్సాహంగానే మాట్లాడుతున్నారు. దైవజనులే కానీ, విశ్వాసులే కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్న వేరే వ్యక్తులే కానీ ఎవరైనప్పటికీ కూడా ఎవరితో మాట్లాడినా వారి యొక్క జీవితంలో ఒక నిరాశ. నిజమే, రేపేంటి మా స్థితి కదా. రేపు అనే స్థితి కొరకు ఆలోచిస్తున్నప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే కుటుంబాలు ఉంటున్నప్పుడు, పిల్లలు చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆశ అనేది ప్రతి ఒక్క మనిషిలోని చిగురిస్తుంది. అది సహజం, ఆశ ఉండాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో అనేకమైన విషయాలు మనం వింటున్నప్పుడు చాలా బాధగా, ఆందోళనగా, ఏంటి అర్థం కాని స్థితిలో ఉంటాం. ఇలాంటి సమయంలోనే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడి ధైర్యము కలిగి ఉండుట అనేది గొప్ప భాగ్యం. కొన్నిసార్లు కొంతమందికి కొన్ని రకాల, అందరికీ అనారోగ్యం అని కాదు, కొన్ని పరిస్థితులను బట్టి నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది అలాంటి నిరుత్సాహం కలిగిన వారు, తర్వాత వారు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు వారిని ఎలాగ నడిపించి ఉన్నాడో అనే విషయాలు ప్రియులారా మనం చూస్తాం. ఏ విషయంలోనైనా సరే దేవుడిని నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఇది ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా అయింది అనేది మనం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా పరీక్షించేవారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఏది జరిగినా సమస్తాన్ని దేవునికి అప్పగించేవారిగా మనం ఉండాలి. చాలా మందికి ఈ యొక్క స్పోర్ట్స్ ఆడే వారికి బాగా తెలుస్తుంది. ఆదర్డి యాష్ అని ఒక అద్భుతకరమైన టెన్నిస్ క్రీడాకారుడు ఉండేవాడు. మంచి టెన్నిస్ ప్లేయర్ ఆయన. 1983 సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆయనకి బ్లడ్ ఎక్కించవలసిన పరిస్థితి ఏర్పడితే ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏంటి అంటే ఒక HIV పాజిటివ్ ఉన్న బ్లడ్ తీసుకొచ్చి ఆయనకి ఎక్కించేశారు. ఆయనకి HIV వచ్చింది. ఇక ప్రాణాలు విడిచే స్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన దగ్గర చాలా మంది విలేకరులు వస్తున్నారు, ఆయన్ని పరామర్శిస్తూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆయన ఓ మాట అన్నాడు. ఏమడిగాడంటే, మీరు ఎప్పుడు దేవుణ్ణి అడగలేదా, ఎందుకు ఇలాంటి భయంకరమైన రోగం నాలో పెట్టుటకు నువ్వు ఎందుకున్నావయ్యా అని ఎప్పుడు దేవుణ్ణి అడగలేదా అని అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, టెన్నిస్ ఆడడానికి 50 లక్షల మంది ప్రపంచంలో ప్రారంభిస్తారు. కేవలం 5 లక్షల మందే టెన్నిస్ ఆడగలరు. 5 లక్షల మంది టెన్నిస్ ఆడగన్న వీరు ఈ 5 లక్షల మంది నేర్చుకున్న వారందరూ కూడా
ముందుకు వెళ్ళలేరు, కానీ 50,000 మంది వరకు సర్క్యూట్ దగ్గరికి వెళ్తారు. 50,000 వరకే వెళ్తారు. ఈ 50,000 వరకు వెళ్ళిన మంది ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కేవలం 50 మంది మాత్రమే వింబుల్టన్కి వెళ్తారు. అంతకు మించి వెళ్ళలేరు. ఆ 50 మందిలో 4 సెమీఫైనల్స్కి వెళ్తారు. ఆ 4లో 2 ఫైనల్స్కి వెళ్తారు. నేను అలా ఫైనల్స్కి వెళ్ళినప్పుడు దేవుణ్ణి అడగలే, అయ్యా నన్నే ఎందుకు ఎన్నుకున్నావు అని. తర్వాత నాకు $400 మిలియన్ బహుమతికి వచ్చినప్పుడు, పెద్ద ఇల్లు బహుమతిగా వచ్చినప్పుడు, అందమైన భార్య నాకు దొరికినప్పుడు, అప్పుడు కూడా నేను ఎందుకయ్యా నన్ను ఎన్నుకున్నావు అని అడగలే. మరి ఇప్పుడు నేనెందుకు అడుగుతాను? నేను అడగలేదు దేవుడు, నేను అడగను. అవన్నీ దేవుడిచ్చాడు. అందుకే ఇవ్వమంటాడు కదా, మేలు జరిగినప్పుడైనా ఆయన స్తుతిస్తాం, కీడు జరిగినప్పుడు ఆయన్ని స్తుతించమా అంటాడుగా. సరే, ఇలాంటి పరిస్థితుల్లోనే లోకమంతా వేదనతో భయంకరం. అది ఏ కుటుంబంలో నేను ఎవరికి ఫోన్ చేసినా, నా స్నేహితులే గాని ఎవరికి ఫోన్ చేసినా ఏదో ఒక దుర్వార్త వింటూనే ఉంటున్నాను. నేను ఇప్పటికీ ప్రేమించిన మంచి స్నేహితుడు, ఇప్పటికీ నేను రక్షణ పొందిన తర్వాత అనేకులు కట్ చేశాను, కానీ ఒక 3-4 వ్యక్తులు ఉన్నారు. అందులో వ్యక్తి నిన్న చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒకసారి అన్ని కూడా ఆ చిన్ననాటి అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, ఆయన లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాడు, ఆయన డాక్టర్లో. చాలా బాధేసింది. ఇంక ఇలాంటివన్నీ కలుగుతున్నప్పుడు ఏం కలుగుతుంది? నిరుత్సాహం కలుగుతుంది. 77వ కీర్తన ఒకసారి మనం చూసినట్లయితే, ఈ 77వ కీర్తన ఎవరు రాశారంటే ఆసాపు రాసిన కీర్తన ఇది. ఈ కీర్తన చూడగానే మనకు అర్థమైపోద్ది, ఆసాపు చాలా నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఈ కీర్తనను ఆయన రాసి ఉన్నాడు. 3 విషయాలు నేను ఈ కీర్తనలో 3 విషయాలు నేను గమనించగలిగాను. ఇది ప్రతి ఒక్క జీవితానికి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ముందున ఈ మాటలు నేను పెడుతూ ఉన్నాను. మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే అంటాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టుదను, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అంటాడు. నా దేవునికి నేను ఎలుగెత్తి నేను మొర్రపెట్టి మనవి చేస్తాను అంటున్నాడు. అంటే తనకున్న పరిస్థితిని దేవుడికి తెలియజేసుకుంటున్నాడు. అయ్యా, నా పరిస్థితి ఇది, నేను ఇలాంటి స్థితిలో నేను ఉన్నాను. నిజమే, ఈరోజు ఆసాపు అనుభవంలోనే ఈరోజు ప్రతి మానవుడు ఉన్నాడు, క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వెవరి మీద ఆధారపడతావు? చాలా మంది దేవుడు చూడట్లేదా, దేవుడు మౌనంగా ఉన్నాడా? కొంతమంది అన్యులు అంటారు, మీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంతమంది సేవకులు చనిపోతున్నారు కదా, రక్షించట్లేదే. రకరకాల మాటలు అంటూ ఉన్నప్పుడు ఒకటే, మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూచేవారిగా మనం ఉండాలి. మనం దేవుని వైపు చూచి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన ఇక్కడ ఒకటే, నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు
మనవి చేయదును అంటాడు. నేను బ్రతిమాలుకుంటాను. ఆయన ఎంతవరకు తెలుసా? 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఆయన నా మొరకు చెవియొగ్గు వరకు ఆయన వినేంత వరకు, అంటే విని నాకు సమాధానం ఇచ్చేటంత వరకు నేనేం చేస్తానో తెలుసా? నా దేవునికి నేను మొర్ర పెడుతూనే ఉంటాను. నేను మాత్రం విడిచిపెట్టండి. నిజమే. మన జీవితంలో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం అన్నప్పుడు మనం చూసినట్లయితే, మనం ఆశ్రయించే దేవుడు గొప్పవాడు. ఆయన మనం కలిగి ఉన్నాం, ఆయనతో మనం ఉన్నాం. ఎందుకు అంటే ఆయన మనకి ఒక అద్భుతమైన కోట. ఆయన పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే కోట చుట్టూ బురుజు తవ్వించేవారు. లోతుగా కందకం తవ్వించి అందులో భయంకరమైన మొసళ్ళు విడిచిపెట్టేవారు. ఇక శత్రువు ఆ కోటలోకి ప్రవేశించాలంటే చాలా కష్టతరమైంది. సైనికులు పైన బురుజుల మీద కాపలా కాసేవారు. ఎవరైనా శత్రువు వస్తూ ఉన్నప్పుడు బాణాలతో కొట్టి చంపేసేవారు. అందుకే శత్రువు కూడా రావడానికి సాహసించేవాడు కాదు. తర్వాత కాలంలో ఈ పేలుడు పదార్థాలు కనిపెట్టేశారు. ఈ పేలుడు పదార్థాలు ఎప్పుడైతే కనిపెట్టారో ఎలాంటి కోటనైనా సులువుగా ధ్వంసము చేయగలరు. ఇంకా అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎలాంటి కోటనైనా చాలా సులువుగా ధ్వంసము చేయగలరు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకసారి 59వ కీర్తన 16వ వచనములో మనం చూచినట్లు అయితే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు అంటాడు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అయ్యా, నా ఎత్తైన కోట. ఇది రాజులు కట్టే కోట వంటి కోట కాదు గాని ఈ కోట కూలిపోని కోట. ఈ కోట ఎప్పుడంట? ఆపద్దినమున ఆశ్రయముగా నిలబడే కోట. అంటే ఈరోజు దేవుని బిడ్డలు అనబడేవారు ఎక్కడ ఉన్నాము అంటే, మన ఎవరైతే ఒక ఎత్తైన కోట, దేవాది దేవుడైన, జీవము కలిగిన దేవుడైన యేసయ్య చెంతలో మనం ఉన్నాము. ఆయన మనకి అద్భుతమైన కోట. ఆ కోటలో మనం ఉన్నప్పుడు భయం అనేది మనకు ఉండదు. ఏ పరిస్థితులు కూడా భయపడవలసిన పని అనేది జరగదు ప్రియులారా. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఏ పరిస్థితుల్లో కూడా. ఒకసారి 9వ కీర్తన మనం చూసినట్లయితే, 9వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అంటాడు. ఎవరికట ఆయన మహాదుర్గం? నలిగిన వారికి. ఈరోజు నలిగిపోతూ ఉన్నాయండి కుటుంబాలు. చూస్తుండగానే తండ్రి భయంకరమైన పరిస్థితిలో ఉంటే ఒకే ఇంటిలో 2, 3 చనిపోతూ ఉన్నారు. ఒక ఇంటికి వచ్చిందంటే ఒకరినైనా తీసుకెళ్లకుండా ఉండడం లేదు. అది అలాంటి భయంకరమైన పరిస్థితిలో నలిగిపోయి వేదనతో గుండెలు పిండైపోయి ఎవరిని చూచినా కన్నీరు కారుస్తూ ఉంటున్న పరిస్థితిలో వాక్యం సెలవిస్తోంది, నేను ఏమై ఉన్నానంటే అంటాడు ఆయన, నలిగిన వారికి తాను నేను మహాదుర్గమును. నీవు ఆయన మీద విశ్వసించి నమ్మిక ఉంచి ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు నిన్ను ఏ స్థితిలో కూడా ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఆపత్కాలములలో, ఈరోజు ఒక ఆపత్కాలంలోనే ఉన్నామండి. ఒక జాతీయ విపత్తు ఇది, మన దేశానికి ఒక భయంకరమైన విపత్తు ఇది. ప్రపంచ దేశాలు సానుభూతిని చూపుతున్నాయి ఈరోజు. అయ్యో
భారతదేశ పరిస్థితి ఎలాగుందని, మనకున్న పక్క శత్రుదేశం కూడా సహాయానికి ముందుకు వచ్చే పరిస్థితులు ఈరోజు మన దేశం ఉంటున్నప్పుడు మనం ఏమైపోతున్నాం? రాజులతో సైతం అధికారులు అందరూ నలిగిపోతున్న పరిస్థితిలో దేవుని బిడ్డలు నలిగిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాల భయంకర పరిస్థితి ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ఆ నలిగిన వారికి నేను ఎవరినో తెలుసా? మహాదుర్గాన్ని నేను విడిచిపెట్టాను. వారి మీద వారు నా మీద ఆధారపడినప్పుడు వారిని నేను ఏ స్థితిలో కూడా వారిని నేను తోసివేయను. కాబట్టి ప్రియులారా, మనం అలాంటి దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో కూడా భయం అనేది పక్కన పెడతాం. ఎందుకంటే ఒక ఆశ్రయ కోట ఆయన. ఆ కోటలో మనం ఉన్నాం. అదొక్కటే అనుకుందాం. కోటలో మనం ఉన్నప్పుడు ఆ కోట సామాన్యమైన కోట కాదు కదా. ఆ కోట నిన్నేం చేస్తుందంటే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఒకసారి 145వ కీర్తన 18వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ అంటాడు, తనకు మొర్రపెట్టు వారు అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అంటాడు. ఆయన ఎవరికి సమీపంగా ఉన్నాడు? ఆయన ఎవరికి సమీపంగా ఉన్నాడు? ఎవరైతే ఆయనకు నిజముగా మొర్ర పెడతారో. చూసారా, మొర్ర నిజమైన మొర్ర. నిజమైన మొర్ర ఎలాగుంటుందంటే ఈ గుండె పగిలిపోతుంది. నిజమైన మొర్రలు ఏముందంటే, ఇక నా దేవుడు తప్ప ఈ సమస్య నుంచి విడుదలను కలుగ చేయలేడు, ఎవరు విడుదల కలుగ చేయలేడు, నా దేవుడు ఒక్కడే. ప్రభువా అని ఆయన మీద ఆధారపడి ఎప్పుడైతే కన్నీరు కార్చి మొర్ర పెడతామంటాడు, ఆ మొర్ర పెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, నేను సమీపంగా ఉన్నాను. నేను ఎక్కడున్నానో తెలుసా? సమీపంగా. నువ్వు మొర్ర మనమేమనుకుంటున్నావు? నా దేవుడు లేడు, నా దేవుడు లేడు, నా దేవుడు ఎక్కడున్నాడో, నా దేవుడు ఏమైపోయాడో అని చాలా సార్లు మనం ఏమనుకుంటున్నామంటే భయపడిపోతూ ఉంటాం. మన దేవుడు ఏమైపోయి ఉన్నాడని. నిజమే, చాలా సార్లు వేదన చెందుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఎక్కడ ఉన్నాను అంటే నేను నీకు సమీపముగా ఉన్నాను. నేను ఏ పరిస్థితిలో కూడా నేను విడిచిపెట్టును అంటాడు. అందుకే యెషయా గ్రంథకర్త రాస్తాడు కదా 49వ అధ్యాయం 14వ వచనంలో, సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకునిచున్నది అంటాడు. సియోను ఏమనుకుంటుంది? నా ప్రభు మర్చిపోయాడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు అని సియోను అనుకుంటుంది అంట. కానీ ఇక్కడ అంటాడు ఈయన, నేను విడిచిపెట్టలే, నువ్వు నిజముగా నాకు మొరపెట్టు. నీ కుటుంబం అంతా ఈరోజండి, కుటుంబం అంతా ఆయన కాళ్ళు పట్టుకునే రోజు ఉన్నాం మనం. ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన గట్టిగా పట్టుకుందాం. ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకున్నట్టు అనేది నువ్వు నేర్చుకుంటావు, అప్పుడు ఆయన అంటాడు, నేను ఎక్కడున్నాను తెలుసా? నీకు నేను సమీపముగా ఉన్నాను, నేను విడిచిపెట్టు. నిజమే, నువ్వు ఏడు, కన్నీరు కార్చు. ఎందుకంటే ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథంలో మనకి రుజువులు లేకుండా ఏమీ లేవు. మనకి సమస్తము కూడా రుజువులు ఉన్నాయండి. మనం ఏదైనా వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు రుజువులు లేకపోతే మనం వాక్యాన్ని నమ్మలేము. కానీ మనం ఏదే పరిశుద్ధ గ్రంథం అయితే ఈరోజు మనం కలిగి ఉన్నామో అది అనేకమైన రుజువులను చూపిస్తుంది. మనకు బాగా తెలుసు. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం వచ్చేటప్పుడు అక్కడ వెంటనే మనకు అర్థమయ్యే వ్యక్తి ప్రార్థనా పర్రాలు ఎవరిని చూస్తాం? హన్నాను చూస్తాం. హన్నా ఏడుస్తుంది. ఆ ఏడుస్తున్నప్పుడు 17వ వచనం, అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా అంటాడు, వెళ్ళమ్మా, నువ్వు నీ దుఃఖం అన్ని చూసేశాడు ఆయన. మొట్టమొదట ఆమె నిజముగా మొర్రపెట్టుటలో చూస్తే ఏలి ఆమెను చూడగానే అనుకున్నాడు, ఈమె తాగేసింది గోవల బాగానే, ఈమె త్రాగి
ద్రాక్షరసం తాగొచ్చినట్టుంది ఈమె. అందుకే ఆమె ప్రవర్తన అంతా వేరే విధంగా ఉంది. కానీ ఆమె హృదయము లోపల నుంచి ఆమె దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీటిని ఆయన గమనించలేకపోయాడు. ఆయన అనుకుంటున్నాడు మత్తురాలై ఉంది అనుకుంటున్నాడు. కానీ అప్పుడు చెప్తుంది ఆమె, అయ్యా నేను మత్తురాలు కాదయ్యా, నా పరిస్థితి, నా స్థితిదయ్యా, నలిగిపోయానయ్యా, విరిగిపోయానయ్యా, హేళన చేయబడుతున్నానయ్యా, నెమ్మది లేకుండా ఉన్నానయ్యా. అందుకే నా భర్తని నువ్వు ఆ వ్యక్తి పని నువ్వు చూసుకో, నేను ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఆ దేవుడితో మాట్లాడుకుంటాను. నేను మొర్ర పెడుతుంది, ఆమె ఏడుస్తూ ఉంది. దైవజనుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అంటున్నాడు ఆయన, నీవు క్షేమముగా వెళ్ళు అమ్మా, నువ్వు క్షేమంగా వెళ్ళు. ఈరోజు దైవ సన్నిధిలో నీవు మోకరించి కన్నీరు కార్చినప్పుడు దేవుడు నీకు ఇచ్చే సమాధానం ఇదే, నీకు క్షేమము కలుగునుగాక, నీ ఇంటికి క్షేమము కలుగునుగాక. నువ్వు భయపడు, పట్టుకో ఆయన పాదాలు. ఆయన పాదాలు గట్టిగా పట్టుకుందాం పిల్లలు. ఆయన పాదాలు ఎవరైతే గట్టిగా పట్టుకుని ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో వారు మాత్రమే ఈ అపాయము నుంచి తప్పించబడగలరు, లేకపోతే తప్పించుకోలేము. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆయన ఏం చేస్తాడట? మనవిని ఆయన ఆలకించేవాడు. ఆయన మన మనవి ఆలకించేవాడు. మనం నిజముగా నీవు మొర్ర పెట్టినప్పుడు ఆయన మనవి అంటున్నాడు, దయచేస్తాడు ఆయన. నిన్ను ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టేవాడు కాదు. భయం ఎందుకు? నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు అనేది మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాలి. అపవాది చాలా రకాలైన భయపెడతాడు మనకి. ఎన్ని రకాలు భయపెడతాడు తెలుసా? చాలా రకాలుగా. అయిపోయింది, చచ్చిపోతావు, నువ్వు బ్రతుకు, అందరూ చచ్చిపోతారు, ఎవరెవరిని చూపిస్తాడు. పెద్దవారు తెలుసా, గొప్పవారు, నిజమే, వాళ్ళందరూ చనిపోతుండొచ్చు. కానీ నీకు ఒక విశ్వాసం ఉండాలి, నా కుటుంబాన్ని తాకుతుంది, ఏ తెగులు నీ గుడారంని సమీపించదని నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడయ్యా. నేను పట్టుకున్నాను ఆ వాగ్దానం, మొర్ర పెడుతున్నాను ఆ వాగ్దానం పట్టుకొని, ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. నా దేవుడు నన్ను విడిచిపెట్టడనే విశ్వాసం నీలో ఉండాలి. సాతాను అనేక రకాలు చేస్తాడు. సాతాను ఒకసారి మనం అనుకుంటాం గెలవాలని వచ్చేటప్పటికి ఏం చేస్తాడు తెలుసా? మనల్ని గెలవకుండా చేసేస్తాడు. ఒకరోజు ఒక రాజ్యం మీదకి శత్రువు వచ్చి యుద్ధానికి మాట వేస్తున్నాడు. అప్పుడు ఆ దేశంలో ఉన్న రాజు ఏం చేశాడంటే, ఎలాగే మనం జయించేస్తాడు, ఎలాగా ఏం చేద్దామంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన ఏం చేశారంటే, ఇస్త్రాకులు తీసుకురండి ఖాళీగా అన్నాడు. ఇస్త్రాకులు తీసుకొచ్చారు. ఒక 50,000 ఇస్త్రాకులకి పెరుగన్నం రాసేసి అవన్నీ పెట్ట మీద ఇసిరేయండి అన్నారు. వీళ్ళకి ఎవరికి అర్థం కాలే ఈ రాజు చెప్పిన ఆలోచన. కానీ రాజు చెప్పాడు కాబట్టి ఎక్కడ లేని ఇస్త్రాకులన్నీ ఏరుకొచ్చేసి మొత్తానికి దానికి శుభ్రంగా అన్నం రాసేసి పెంట మీద ఇసిరేశారు. రాత్రి అయిపోయింది. ఆ ఇస్త్రాకులు పోగులు ఈ శత్రువు చూసి వచ్చి లెక్క పెట్టారట. ఎంతమంది తిన్నారా అని లెక్క పెడితే 50,000 ఇస్త్రాకులు ఉన్నాయి అక్కడ. వీళ్ళు చెప్పారట, రాజా మనం 20,000 మందిమే ఉన్నాం, అక్కడ 50,000 మంది ఉన్నారు, ఈ రాజ్యాన్ని మనం జయించడం, మనం వదిలేసి వెళ్ళిపోవడం మంచిదని చెప్పేసి ఆ రాత్రే వారు వెళ్ళిపోయారు. చక్కటి కథ అది కథే. కానీ దాని విషయాన్ని మనం చూసినప్పుడు చూసారా, సాతాను కొన్ని యుక్తిగా కొన్ని ఆలోచనలతో వాడు వచ్చి మనల్ని గలిబిలి చేసి బెంగపెట్టి ప్రార్థనలో లేకుండా చేసి మన విజయాన్ని వాడు ఏం చేస్తాడంటే ఆటంకపరిచి అడ్డుకుంటుంటాడు వాడు. అందుకే వాడు చేసే ప్రతి కుయుక్తి మనం జాగ్రత్తగా ఎదుర్కొవారిగా ఉండాలి, లేదా ఓడిపోతాం. ఇప్పుడు చెప్తుంది అదే, లోకం అంతా జరుగుతుంది. నీళ్లు కూడా అది నీ ఇంటి మీదకి కూడా వస్తుంది. నిజమే, రాణి ఎలాంటి స్థితిలో ఉండాలి?
అయితే ఇక్కడ లేకపోతే అక్కడ నాకేం పర్వాలేదు. అపవాదిని ఎదిరించేవారిగా ఉండాలి కానీ పిరికితనం కలిగి ఉండకూడదు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే ఆసాపు ఒక నిరుత్సాహ పరిస్థితుల్లో ఆయన మొట్టమొదటిగా రాజుల్ని ఆశ్రయించలేదు, ఎవరెవరిని ఆశ్రయించలేదు, ఆయన ఎవరి దగ్గరికి పరిపెట్టలేదు. ఆయన ఒకటే దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన దేవుడి దగ్గరికి వచ్చాడు. ఆయన తనకున్న పరిస్థితులు, అక్కడ జరుగుతున్న పరిస్థితులు, ఆ ప్రస్తుత పరిస్థితి అన్ని చెప్పుకుంటున్నాడు. అయ్యా నా పరిస్థితి ఇది, ఆలకించు నాయనా అని చెప్తున్నాడు. రెండవ వచనాన్ని చూద్దాం. 77వ కీర్తన 2వ వచనాన్ని. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని అంటాడు. ఏం చేశాడట? రెండోది వెతుకు ప్రారంభించాడు. సమాధానం రావట్లేదని అలసిపోలేదు, దేవుడు నాతో మాట్లాడట్లేదని కృంగిపోలేదు. ఇప్పుడు ఆయన చేయడం ఏం మొదలు పెట్టాడంటే వెతుకుతూ ఉన్నాడు. ఎందుకు వెతుకుతూ ఉన్నాడు? నా ప్రభు నా మనవి ఆలకించి నా పక్షాన్ని ఆయన గొప్ప కార్యము చేస్తాడని ఆయన ఏం చేస్తున్నాడంటే వెతుకుతూ ఉన్నాడు. నిజమే, ఎవరు వెతుకుతారండి? ఎవరు వెతుకుతారు ఆయన్ని? ఎవరు వెతుకుతారు? ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఆశ్రయిస్తారో, ఆశ్రయించేవాడే వెతుకుతాడు. ఆయన తప్ప మనకు వేరే ఆశ్రయం లేనప్పుడు ఎవరిని పట్టుకుంటాం? మనం ఆయన్ని పట్టుకుంటాం కదా. చూడండి, 9వ కీర్తన 10వ వచనాన్ని చూస్తే అంటాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు. నీవు ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అంటాడు. నువ్వేమి ఎరగాలి తెలుసా? నేను ఆయన ఆశ్రయించాను, ఆయన నన్ను విడిచిపెట్టడు ఏ పరిస్థితిలో కూడా. నిజమే, ఎలాంటి స్థితి వచ్చినా నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు అని నీవేం చేయాలి? విశ్వసించాలి. వెతుకుట. ఈరోజు ఎంతమంది వెతకగలుగుతున్నాం? ఈరోజు ఎంతమంది వెతుకుతున్నారు? భయపడిపోతున్నాం, వెతకలేని స్థితిలో ఉంటున్నాం. పిల్లరా, నీ కష్టం కలిగినప్పుడు నువ్వు మొట్టమొదటి నీ వెతికేది దేవుని సన్నిధి మాత్రమే. నువ్వు దైవ సన్నిధిని నీ వెతికినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన నీతో ఉండేవాడు. ఆయన నేను విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే నీవు వెతుకుట అనేది చాలా అవసరమైనది ప్రియులారా. ఎందుకు అంటే చూడండి, ఒకసారి 22వ కీర్తన మనం చూచినట్లు అయితే 22వ కీర్తన 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 22వ కీర్తన 26వ వచనాన్ని చూస్తే, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. హల్లెలూయా. ఎవరైతే ఆయన్ని వెతుకుతారు, యెహోవాను వెతుకువారు స్తుతిస్తారు. ఎందుకంటే వారికి తెలుసు ఎవరు వెతుకుతారు. దేవునితో సంబంధం కలిగిన వారు, ఆయన ఎరిగిన వారు, ఆయన రుచి చూచిన వారు ఆయన వెతుకుతారు. రుచి చూడని వాడికి ఏం తెలుస్తుంది? యేసయ్య కొరకు ప్రార్థన అనుభవం లేని వాడికి ప్రార్థన చేయమంటే ఏం తెలుస్తుంది? కొంతమంది అవిశ్వాసం ఉంటాడు, వాడు సరిగ్గా ప్రార్థన జీవితం ఉండదు, ఏమీ ఉండదు. ఏదైనా వచ్చే అవసరం కష్టం వచ్చింది అనుకోండి, అయ్యో ప్రార్థన చేయ అంటే, ఏం ప్రార్థన చేస్తాం ఇప్పుడు అంటాడు. ఆ ప్రార్థనలో ఏం శక్తి ఉంటుంది అంటాడు. కానీ అదే ప్రార్థన పరుడు ఏమంటాడు తెలుసా? చిన్నది వచ్చినా ఉండు నేను ప్రార్థన చేసుకుంటాను అంటాడు. చూసారా ఎంత తేడా? ఆత్మలో ఎదిగిన వాడికి, ఆత్మీయంగా నడిచేవాడికే, ఆత్మ లోతు ఆ అనుభవం తెలిసిన వాడికే జీవితంలో ముందుకు వెళ్ళగలడు. అంతే కదండి. ఆ లోతు ఈతగాడికట లోతు తెలియదట, గజీతగాడికి లోతు తెలుస్తుందట. ఎందుకంటే గజీతగాడికి వాడు ఎంత లోతుకి వెళ్ళాలో వాడికి తెలుసు, వాడికి ఒక నిర్ణయం అంటుంటుంది. ఈత కొట్టినవాడికి అది ఎంత లోతో తెలియదు. అదే ములుగుతాడు, ఒక 5 అడుగులు 6 అడుగులు కిందకి వెళ్తాడు, మళ్ళీ 10 అడుగులకు మించాడు
వెళ్ళి పైన ఈదుతుంటాడు. ఈతగాడికి ఏమీ తెలియదు. ఈరోజు చాలా మంది విశ్వాసులు ఈతగాళ్ళుగా ఉన్నారు. గజీతగాళ్ళుగా మారాలి అంటే దేవునితో పెనవేసుకొని, దేవుణ్ణి రుచి చూచి, దేవునితో అంటుకట్టబడి ఆయన సన్నిధిలో ఎవరైతే నడిచే అనుభవాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే దేవునితో పెనవేస్తుంటారు. లేకపోతే దేవునితో నడవలేరే స్థితి. చూసారా, అదే అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన వెతుకుతారో వారి జీవితంలో సంతోషం, మా ప్రభు దొరికితే సంతోషం, ఆనందం. ఎందుకంటే అంటాడు, మీ హృదయములు తెప్పరిల్లి. నిజమే కదండి, ఎంత బాధలున్నా, ఎంత వేదనున్నా, గుండంత బరువైపోయినా ఒక్కసారి ఆయన సన్నిధిలోకి మోకరించితే ఏమైపోతాయో తెలీదు అండి. అన్న మోకరించింది, దైవజనుడు పలకరించాడు, అమ్మ క్షేమంగా వెళ్ళు, ఇంటికెళ్ళి దేవుడు కార్యం చేస్తాడు. ఆమె ఎక్కడ లేని సమాధానం వచ్చేసింది. నీ జీవితంలో చాలా విషయాలు రోగం కొరకే చెప్పట్లేదు, అనేకమైన పరిస్థితుల్లో నీ జీవితంలో కొన్ని జరగనప్పుడు, నీ ఇంటిలో కొన్ని సమస్యలు వస్తున్నప్పుడు, అది నీ బిడ్డల ద్వారా కానీ లేదా ఆర్థిక విషయంలో కానీ రకరకాల పరిస్థితుల ద్వారా వాటిని ఎదుర్కొంటున్నప్పుడు, ఒక రకమైన వేదన నీవు కలిగి ఉంటున్నప్పుడు ఎక్కడికి వెళ్తావు? దైవ సన్నిధికి వెళ్ళు, వెతుకు. అక్కడ వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం కావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు వెతకకపోతే, నువ్వు వెతకకుండా పైపైన వెతికితే ఈతగాడిలా ఉంటారా? గజీతగాడగా మారాలి. లోతైన అనుభవంలోకి వెళ్ళు, లోతైన అనుభవంలోకి వెళ్ళు. దేవుని విషయాల్లో గమనించగలవు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఏ స్థితిలో కూడా అన్యాయం చేసేవాడు కాదు. ఆయన బిడ్డల్ని ఇంకనూ ఆయన బిడ్డలకు సమీపం అయ్యేవాడు కానీ దూరం అయ్యేవాడు కాదు. అది మన స్థితి సరిగ్గా లేక, మనం ఆయన ఎరక్క, ఆయన వెతకక, ఆయన రుచి చూడక ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా మనం ఉంటున్నాం. కాబట్టి ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, వెతుకుతారో వారి హృదయం ఏమవుతుందట? తప్పురులుతుంది. ఏం చేశాడు ఈయన బాధలో, ఏ నిరుత్సాహ పరిస్థితులు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, వెతుకుతూ ఉన్నాడు ఆయన్ని. రాత్రనక పగలనక దావీదంట, అయ్యా వేకువనే నిన్ను నేను వెతుకుతున్నాయ్యా, వేకువనే. తెల్లవారు ఎప్పుడు లెగుస్తానా? ప్రార్థన సిద్ధం చేసుకునేవాడట రేపు తెల్లవారు దేవునితో మాట్లాడటానికి. ఎప్పుడు తెల్లవారిపోతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా? నా ప్రభుత్వం మాట్లాడాలి, నా ప్రభుత్వం మాట్లాడాలి. ఏదో కాలు చాపి 4 నిమిషాలు ప్రార్థన చేయడం కాదు. నా ప్రభుత్వం మాట్లాడాలి. నేను చాలా విషయాలు మాట్లాడుకోవాలి. నా ప్రభుత్వం మాట్లాడాలి. చూసారా, దేవుడు మన యొక్క మాటలు వినడానికి ఆయన ఇష్టపడేవాడు. ఇప్పుడు నువ్వు వెతికితే, నువ్వు వెతకకపోతే ఆయన నీకు దొరికేవాడు కాదు. ఎవరైతే ఆయన వెతుకుతారో ఆ వెతికే వారికి ఆయన ఏమవుతాడంటే సమీపస్తుడు అవుతాడు. అందుకనే దైవ సన్నిధిలో ఉన్న మనము దేవుణ్ణి మనం ఏం చేయాలంటే వెతికే వారిగా ప్రియులారా మనం ఉండాలి. అలా వెతికినప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో ఉంటాడు. మనల్ని ఏ పరిస్థితిలో నిన్ను విడిచిపెట్టాడు. 41:16 వచనాన్ని ఒకసారి చూద్దామా. నిన్ను వెతుక్కు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడగా కానీ నిత్యము చెప్పుకొందురుగాక అంటాడు. నిజమే, నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయన వెతికినప్పుడు నువ్వేమొస్తుందటండి? సంతోషం అనేది వస్తుంది. ఎలా అంటే నువ్వు ఉత్సహించి సంతోషించుదురుగాక అంటున్నాడు. నిన్ను వెతుకువారు ఎలాంటి పరిస్థితి ఉన్నా మనం ఎలా ఉండాలంటే ఆయనను వెతికేవారుగా ఉండాలి. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే వెతుకుతూ ఉన్నాడు.
ఎందుకంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎలాంటి నిరుత్సాహము అనేది మనం కానీ ఒకవేళ చూచినట్లయితే ఆయన ఆ 77 కీర్తన 8వ వచనంలో ఆశాపుకున్న వేదన ఎలాంటిదంటే ఆయన అంటాడు, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మారిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపమానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. నా దేవుడు ఎందుకు నా మనం ఆలకించట్లేదు? ఇక కటాక్షింపడా? ఆయన కోపించి వాత్సల్యత చూపడా? ప్రేమ చూపడా? ఆయన ఇంతేనా? ఆయన కోపం అలా ఉంటుందా? ప్రభు నిత్యము వెన్నాడునా? ఆయనకి ఎన్నడూ కటాక్షింపడా? చాలా రకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి అతని జీవితంలో, చాలా రకాల పరిస్థితులు ఆయన వచ్చేస్తున్నాయి. ఈ లోకంలో, నీ ప్రయాణంలో, నీ జీవితంలో భయంతో అనిపిస్తుంది, ఏంటి బ్రతుకు అర్థం కాదు. తీసుకెళ్ళిపోతే కుటుంబం అంతటి తీసుకెళ్ళిపోయా, ఒక్కరిని కూడా ఉంచకుండా ఎందుకయ్యా అని చాలా మంది అలాంటి ప్రార్థనలు చేసేవారు అన్నారు. అని ప్రభు అంటాడు, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మూడవదిగా ఆసాఫ్ చేసింది ఏంటో తెలుసా? 5వ వచనంలో అంటాడు, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును అంటాడు. తొల్లిటి దినములు, మొదటి దినాలని తెచ్చుకుంటాను, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటాను. పూర్వకాల సంవత్సరాలను నేను నా మనస్సుకు తెచ్చుకుంటాను. ఇప్పుడు ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడు? దేవుని కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ మొదలుపెట్టాడు. ఈ 3 మన జీవితంలో చాలా ప్రాముఖ్యమే. ప్రార్థన, రెండవది వెతుకుట, దేవుని అనుక్షణం వెతికేవారిగా ఉండాలి. మూడవదిగా ఆయన క్రియలో కష్టం వచ్చింది, ఈరోజు నిజమే, బాధ వచ్చింది, కాదని చెప్పడం లేనే, ఒకసారి వెనక్కి వెళ్ళు. ఇక్కడ ఆయన అదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటాడు, యెహోవా చేసిన 77:11లో యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. నా మనస్సుకు తెచ్చుకుంటాను నేను. నువ్వు ఎన్నో కార్యాలు అప్పుడు చేసావు కదయ్యా, అవన్నిటినీ నేను జ్ఞాపకం తెచ్చుకుంటానయ్యా. ఎందుకంటే నా పితరులకి ఆ తొల్లిటి దినాల్లో ఏం చేసావు? 19-20 వచనాలు చూస్తే, నీ మార్గము సముద్రములో ఉండను, నీ త్రోవలు మహాజలములలో ఉండను, నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండను. మోషే అహరోను చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి అంటాడు. మందవలే నీవు నడిపించావయ్యా, నీ ప్రజల్ని నీవు విడిచిపెట్టలేదు, నీవు త్రోసివేయలేదు. నీ బిడ్డలు నువ్వు ఏ స్థితిలో కూడా నీవు తోసివేయలేదు. నీ జీవితంలో ఎప్పుడు కూడా, అందుకనే దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటాం. చాలాసార్లు మర్చిపోతాం. కృతజ్ఞత లేని వారు మనం. మొట్టమొదటిగా మానవుడు ఎలాంటి వాడండి? ఎవ్వరమని కృతజ్ఞత లేనివారమండి. కృతజ్ఞత లేనివారము కాబట్టే ఆయన మనం ఏం చేస్తుంటామంటే సులువుగా మనం మర్చిపోతూ ఉంటాం. మనం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, నీ దేవుడని యెహోవా ఫరోకును ఐగుప్తు దేశం అంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడని యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకునుము. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ చిన్ననాటి స్థితి జ్ఞాపకం చేసుకో, గత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకో, లేదా తొలిటి దినాలు, ఇంతకుముందు నీ రక్షించబడిన అనుభవాలు జ్ఞాపకం చేసుకో. ఒకసారి నీ దేవుడు నడిపించలేదా? నీ చెయ్యి పట్టుకోలేదా? నీ అడుగు, తన అడుగులను అడుగు వేసి నడిచే దినాలు ఎన్ని లేవు నీ జీవితంలో? చాలా, 1 కాదు 2 కాదు, అనేకమైనవి.
మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు ఏం చేయాలో తెలుసా? మనం ఒక్కటే నేర్చుకో, ప్రభా నా జీవితంలో నేను ఎన్నెన్నో కార్యాలు చేశాను అని ఒక్కసారి అవి నెమరు వేసుకోండి. అప్పుడు చేసిన దేవుడివి ఇప్పుడు మాంతావా? ఇప్పుడు మాంతున్నావు అంటే నా లోపం ఉందయ్యా. ఇప్పుడు నా వైపు చూడడం లేదనుకుంటే నాలో దోషం ఉందయ్యా. నా పాపమును బట్టి నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేయి. జ్ఞాపకం తెచ్చుకో. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఏ పరిస్థితుల్లో కూడా ఆయన మనలను త్రోసివేసేవాడు ఎంత మాత్రము కూడా కాదండి. ఆయన అంటున్నాడు, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో అంటున్నాడు. నీ కన్నులు చూచిన గొప్ప శోధనలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, బాహుబలమును, చాచిన చేతి, ఆ చాచిన బలమైన హస్తం చాచిపడ్డదే. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ పితరులు ఎలా నడిచారు? వీళ్ళందరూ దేనికున్నారు? అందుకే అంటాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉండగా వారిని మన ముందు పెట్టాడు. వారిని చూపించి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒక విషయం అంటాడండి, అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే వచ్చి అంటాడు, నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తంలో అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. ఆశ జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఏం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు? దేవుడు చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ పూర్వ దినాలను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు ఆయన. జ్ఞాపకం తెచ్చుకో. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, ఆయన నేను పుట్టించి స్థాపించాను, పూర్వదినములు జ్ఞాపకం చేసుకునుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పు. తెలియపోతే ఇతరులు అడుగు అంటున్నాడు. నీ పెద్దలను అడుగు. నీ దేవుడి కార్యాలు ఎంత గొప్పవో, అనుభవమైన వారిని అడుగు. ఆ కార్యాలు ఎంత గొప్పవో. భయపడిపోకు, వేదన చెందు, గలిబిలైపోకు, నలిగిపోకు. ఈ జీవిత ప్రయాణం నలిగిపోవటాన్ని గుర్తుపెట్టు. ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు మన ముందు వస్తున్నప్పుడు ఆ సమస్యలు అధిగమించి మనం వెళ్ళేవారమే కానీ మనము వాటికి ఏ పరిస్థితిలో కూడా మర్చిపోకూడదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ అనుభవాలు మీరు కలిగి ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాం. దేవుడు ఖచ్చితంగా తప్పించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన, గమ్యానికి చేర్చేవాడు ఆయన, విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఆయన ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యమైన వాడు. అదొక్కడు. 77:14 వచనంలో అంటాడు, కీర్తన 77:14 వచనం, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆయన శక్తి తక్కువైందా? ఆనాటి శక్తి ఇప్పుడు లేదా? అదే శక్తి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని త్రోసివేసేవాడు కాదు. కనుక ప్రియ సంగమా, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని ఆయన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో, ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, ఆయన ఏ పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన లోబడతాం, కన్నీరు కారుతాం. నీ చింతంతా ఆయన మీద వేసి, నీ కొరకు ఆయన చింతిస్తున్నాడు కదా, నీ చింతంతా ఆయన మీద వేయి. దేనికి చింతించొద్దు ప్రభా, ఎందుకంటే నేను నీ మీద ఆధారపడ్డానయ్యా. నీవు తప్ప నాకు వేరొక మార్గం లేదయ్యా. నీవే నా సారణ్యం. ఆయన వైపు నువ్వు చేతులు చంపినప్పుడు నేను విడిచిపెట్టడు. ఎలాంటి నిందలు, అవమానాలు, సమస్యలు, పరిస్థితులు ఎదురైనా ధైర్యం విడకపోయే స్థితిలో ఆయన పట్టుకో. ఆయన పాదాలు కన్నీరు కాచు. రాజుల్ని ఎవరిని ఆశ్రయించలేదు. తనను మనవి చేసుకున్నాడు, తన విషయాలని చెప్పుకున్నాడు.
వెతకటం ప్రారంభించాడు. అంటే ఏ మాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి క్షణం